ఏం చెప్తారంటే ఒక మైసమ్మ గుడి ఆమె ఒక దేవాలయం గుడి అమ్మవారు ఆమె. ఆ గుడి ముందు బట్టలు ఎండేస్తే తీయమన్నందుకు పెద్ద గొడవైంది. ఒక ఆమెని 5గురు కిందేసి తొక్కిండ్రు. నేను చూసిన యూట్యూబ్లో పెట్టారు. బట్టలు తీయమన్నందుకు అంత పెద్ద గత్తర గత్తర లేపి బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఏకమైనరు. ఒక దేవాలయం ముందు మరి అవి మంచి బట్టలు చెడ్డ బట్టలు ఏవో ఎండేస్తారు. అవి వేయకూడదని మన హిందువులు దానికి అడిగినరు. అడిగితే గొడవ ఎందుకు చేయాలో సపరేట్గా తీయాలా పక్కన వేసుకోవాలా. హిందువులు ముస్లిమ్స్ మరి మంచిగా ఉండాలంటే ఇట్లాంటి గొడవలేనా? ఒక దేవాలయం అమ్మవారి ముందు నువ్వు ఏటి గలీది గుట్టలను తీసుకుపోయి ఎండెత్తే ఎవరైనా హిందువులు ఊరుకోరు కదా. తీయమ్మంటే తీసుకోవాలి కానీ దానికి అక్కడక్కడ గొడవలు ఏందో ఒక లేడీని పట్టుకొని 5గురు మనుషులు కింజెత్తి తొక్కిండ్రు. మొత్తం దెబ్బలు ఏమని పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు కూడా అక్కడికి మొత్తం గూడిండ్రు. గొడవ అయింది. ముస్లిమ్స్ కూడా అలా చేయొద్దు. మంచిగా మన ఇప్పుడు హైదరాబాద్ మంచిగా వాళ్ళు మనం కూడి ఉండాలంటే గొడవలు లేపకూడదు కదా. మరి మంచిగా ఉండాలి కదా. బీజేపీ వాళ్ళు తురుకోవాలని వారారు, తురుకోవాలని కొడతారు బీజేపీ వాళ్ళు అని వాళ్ళు మనకు విమర్శించుతారు. బీజేపీ వాళ్ళు అదే ఆ మాత్రం అడగకుంటే సాయిబులు మనల్ని ఉండనిస్తారా?